డాడీ డాడీ అయ్యో డాడీ చాలా ఆనందంగా ఉంది. ఏంట్రా ఈ హుషారేంటి? కొంపదీసి శాంతి ప్రేమలో గాని పడ్డావా ఏంటి? అయ్యో ఎలా ఇంత కరెక్ట్ గా చెప్తున్నారు? మై సన్, నీలాంటి కుర్రాళ్ళు పేరెంట్స్ చేతులు పట్టుకుని గంతులేస్తుంటే ప్రేమ కాక మరేమిటి? క్యా బాత్ హై. టొమాటో బాత్ హై. నవ్వింది చాలు గాని ఒరే, నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇన్నాళ్ళకో మంచి వార్త చెప్పావు. పద మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. మమ్మీ డాడీ అంటే ఈ విషయాలన్నీ మీరు చెప్పకూడదు, నేనే చెప్పాలి. చెప్తున్నప్పుడు శాంతి కళ్ళలో ఆనందం ఉంటుంది కదా, అది నేను చూడాలి. చెప్పాలి. మీకు చాలా పనులు ఉంటాయి కదా, మీరు అవి చూసుకోండి, నేను మాట్లాడతాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు అసలే ఐశ్వర్యరాయ్కి కల్పనారాయ్కి తేడా తెలుసుకోలేని చిన్న పిల్లడివి. చిన్న పిల్లనా? కాదురా, 90 ఏళ్ల ముసలాడివి. మాట్లాడకుండా మాతో వచ్చి డాడీ ప్లీజ్ మమ్మీ, శాంతి గురించి మీకు తెలుసు కదా, అది అసలే తిక్కది. దానికి ఇలాంటి రికమెండేషన్లు అస్సలు నచ్చవు. సో డాడీ ప్లీజ్ డాడీ, నేనే చెప్తాను. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్కటి. ఎవరు మాట్లాడితే ఏంట్రా, అది నిన్ను తప్ప ఇంకెవరు చేసుకుంటుంది? అయ్యో థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ చైతన్య. నేను ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం పెట్టిస్తాను మీ పెళ్లికి. శాంతి శాంతి. లేదు చేదు, కింద ల్యాండ్ లోనో పైన టెర్రస్ లోనో ఉంటుంది చూడు. థ్యాంక్ యూ ఆంటీ. శాంతి శాంతి. హాయ్ బాస్. ఏంటమ్మా ఇలా వచ్చారు? అదే నా లవ్ మ్యాటర్ గురించి. సారీయా? ఏ అంటే ఇప్పుడు నేను శాంతి లవ్ చేస్తున్నాను కాబట్టి. అదేంటి గురు, నువ్వు లవ్ చేయడం ఏంటి? శాంతి నువ్వు లవ్ చేయడం లేదన్నావుగా? అయ్యో అప్పుడు లేదని చెప్పాను, కానీ ఇప్పుడు లవ్ చేస్తున్నానే. ఒక విషయం చెప్పు, గాంధీ చేతిలో ఏముంటుంది? కర్రా. ఎవరి చేతిలో? పావురు. మరి నా చేతిలో ఏముంటుంది? నా లైఫ్ ఉంది గురు. నీ లైఫ్ కదా, శాంతి చెయ్యి ఉండాలి. నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? నాకు అన్నప్రాసం చేసినప్పుడు ఎదురుగా అన్ని పెడితే అన్నిటినీ వదిలేసి వెళ్ళి శాంతి చేయి పట్టుకున్నానట. అంటే అన్నప్రాసం రోజే నేను శాంతికి డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పేశాను. ఎలా క్యాల్కులేట్ చేసుకున్నా నీకంటే నేనే సీనియర్ని, పైగా శాంతి నేను క్లోజ్ ఫ్రెండ్స్. నేను శాంతికి ఐ లవ్ యూ చెప్పాను అనుకో, తను నాకు ఐ లవ్ యూ చెప్పేస్తుంది. సో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకొకరిని ట్రై చేసుకో. రేయ్, నేను అమ్మాయిని ఫాలో అని చెప్పి విలన్ చేశాడు, అదే అమ్మాయి ముందు నేను కొట్టాడు, హీరో అయ్యాడు. తమ్ముడు నీకు విషయం చెప్పాలనుకున్నాను. ఈసారి నీకు ఏదైనా హెల్ప్ కావాలనుకో, మొహమాట పడకుండా నన్ను అడుగు, తప్పకుండా హెల్ప్ చేస్తాను. వస్తాను రా. రేయ్, ఈసారి నువ్వు ఏ అమ్మాయిని ప్రేమించిన వాడి హెల్ప్ మాత్రం అడగరా, వాళ్ళ ముందు కూడా నేను అర్థం చేస్తాడు రా.